నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణవాల. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నకి సమాధానం మిశ్రమంగానే వస్తుంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు నమ్మకంతో వాదిస్తారు, అదే దేవుడు లేడని చెప్పేవాళ్ళు అపనమ్మకంతో మాట్లాడతారు. అయితే ఈ వాదన నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఘటన ఆసక్తి రేకెత్తిస్తోంది. నాసా ఇటీవలే చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్లో పాల్గొన్న ఖగోళ యాత్రికులు చంద్రుడి చుట్టూ 10 రోజుల ప్రయాణం చేసి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అంతరిక్ష యానానికి వెళ్ళిన ప్రతి వ్యోమగామి పొందిన ఆ దేవుడి వివరాలేమిటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆర్టెమిస్ 2 మిషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది నాసా తమ క్రూ చేత చేయబడిన మొదటి చంద్రుడి కక్ష మిషన్. కమాండర్ రీడ్ వైస్మ్యాన్, మిషన్ పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్తో పాటు జెరెమీ హాన్సెన్ అనే 4 ఖగోళ యాత్రికులు ఈ మిషన్లో పాల్గొన్నారు. వారు భూమి నుంచి చాలా దూరం వెళ్ళి చంద్రుడి చుట్టూ తిరిగి మన గ్రహాన్ని ఖాళీ అంతరిక్షంలో ఒక చిన్న సున్నితమైన ఓయాసిస్గా చూశారు. ఈ అనుభవాన్ని ఓవర్వ్యూ ఎఫెక్ట్ అని అంటారు. అంటే భూమిని ఆకాశం నుంచి చూస్తే దాని సౌందర్యం, పెలుసుదనం, సరిహద్దులు లేని ఏకత్వం ఇవన్నీ మనిషిని లోతుగా ప్రభావితం చేస్తాయి. ఏప్రిల్ 16, 2026న హ్యూస్టన్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రీడ్ వైస్మ్యాన్ చెప్పిన మాటలు చాలా హృదయస్పర్శిగా ఉన్నాయి. నేను నిజంగా మతపరమైన వ్యక్తిని కాదు, కానీ మిషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏమీ వివరించడానికి లేదు, అనుభవించడానికి మరో మార్గం లేదు. కాబట్టి నేవీ షిప్లో ఉన్న పాస్టర్ని ఒక్కసారి వచ్చి మాట్లాడమని అడిగాను. ఆయన నడుస్తూ వచ్చేసరికి నేను ఆయన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ ఆయన కాలర్ మీద ఉన్న క్రాస్ చిహ్నం చూడగానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. మేము ఏమి దాటి వచ్చామో పూర్తిగా గ్రహించడం చాలా కష్టమని వైస్మ్యాన్ చెప్పారు. విక్టర్ గ్లోవర్ మాత్రం మతపరమైన వ్యక్తి. ఈ మిషన్ సమయంలో గ్లోవర్ భూమికి ఒక ఈస్టర్ మెసేజ్ ఇచ్చారు. ప్రేమించండి, దేవుడిని మీ అంతటి మీతో, అలాగే మీ పొరుగు వారిని మీలాగే ప్రేమించండి అని బైబిల్ నుంచి ఉటంకించారు. భూమిని ఒక స్పేస్ షిప్గా, మనకు జీవించడానికి సృష్టించబడిన స్థలంగా వర్ణించారు. ఈ ఖాళీలో, ఈ అంతరిక్షంలో భూమి ఒక అందమైన ఓయాసిస్, మనం ఇక్కడ కలిసి జీవించాలి అని చెప్పారు. క్రిస్టినా కోచ్ కూడా ఇలాంటి భావాలు వ్యక్తం చేశారు. ఒక క్రూ ఏకంగా, అందంగా, బాధ్యతగా ముడిపడి ఉంటుంది. గ్రహం భూమి, నువ్వు ఒక క్రూ అని అన్నారు. ఇది మనం అందరం ఒకే కుటుంబం, ఒకే బృందం అనే భావనను తెలియజేస్తుంది. ఈ అనుభవం కొత్తది కాదు. గతంలో అపోలో మిషన్లలో కూడా ఖగోళ యాత్రికులు ఇలాంటి ఆధ్యాత్మిక భావాలు వ్యక్తం చేశారు. అపోలో 15లో జేమ్స్ ఇర్విన్ చంద్రుడి అనుభవం ఒక మనిషిని మార్చేస్తుంది, దేవుడి సృష్టి, అలాగే దేవుడి ప్రేమను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నారు. అపోలో 14లో ఎడ్గర్ మిచెల్ భూమి ఒక దైవిక దృశ్యం అని వర్ణించారు. ఈ ఓవర్వ్యూ ఎఫెక్ట్ గురించి ఫ్రాంక్ వైట్ అనే వ్యక్తి 3 దశాబ్దాల క్రితం మాట్లాడారు. అంతరిక్షంలో భూమిని చూసిన వారి మనసులో ఒక పెద్ద మార్పు వస్తుంది. జాతి, దేశం, సరిహద్దులు అన్నీ అర్థం లేనివిగా అనిపిస్తాయి. మనం అందరం ఒకే గ్రహంపై జీవించే ఏకమైన మానవులం అనే భావన వస్తుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చాలా చర్చలు రేపుతోంది. కొందరు ఇది దేవుడి ఉనికిని రుజువు చేస్తుందని అంటున్నారు. మరికొందరు ఇది మనిషి మనస్సు సహజ ప్రతిస్పందన మాత్రమే అని వాదిస్తున్నారు. వైస్మ్యాన్ మతపరం కాని వ్యక్తి అయినప్పటికీ ఆయన కళ్ళల్లో నీళ్లు వచ్చిన విషయం చాలామందిని ఆకట్టుకుంది. ఇది మనం ఏదైనా గొప్ప విషయాన్ని చూసినప్పుడు మాటలు ఆగిపోయి హృదయం మాట్లాడడం లాంటిది. విజ్ఞానం, మతం మధ్య ఉన్న సంబంధం గురించి కూడా ఈ చర్చలో మాట్లాడుతున్నారు. కార్ల్ సాగన్ వంటి శాస్త్రవేత్తలు కూడా విజ్ఞానం ఆధ్యాత్మికతకు అనుకూలం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికతకు లోతైన మూలం అన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ విజ్ఞానం లేని మతం గుడ్డిది, మతం లేని విజ్ఞానం పంగు అని చెప్పారు. ఈ మిషన్ మనకు ఏమి నేర్పుతుంది? భూమి ఎంత అందమైనదో, ఎంత పెలుసైనదో, మనం అందరం ఎంత ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నామో గుర్తు చేస్తుంది. ఈ అంతరిక్ష ప్రయాణాలు మనల్ని ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా మార్చగలవు. కానీ దీనిని దేవుడిని చూశారు అని అతిశయోక్తి చేయకుండా ఒక గొప్ప అనుభవం అని అర్థం చేసుకోవాలి. చివరిగా ఈ విషయం మనల్ని ఆలోచింపజేస్తుంది. మనం భూమిపై ఉన్నప్పుడు కూడా ఈ ఏకత్వ భావనను, ప్రేమను, పొరుగు వారిని గౌరవించడాన్ని అభ్యసించాలి. విక్టర్ గ్లోవర్ చెప్పినట్లు దేవుడిని ప్రేమించండి, పొరుగు వారిని ప్రేమించండి,
మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు? అంతరిక్షం నుంచి భూమిని చూస్తే మన జీవితం ఎలా మారుతుందో ఒక్కసారి ఊహించండి. కామెంట్లో మీ ఆలోచనలు తప్పక చెప్పండి.